మిత్రులందరికీ నమస్కారం. నిన్న ఇవాళ రాష్ట్రంలో దేశంలో జరిగిన పరిణామాలను గమనిస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వము ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు గారు టిఆర్ఎస్ పార్టీ యొక్క విధానము వాళ్ళకి చీకట్లో ఎవరితో అనుబంధం ఉంది, బహిరంగంగా ఎవరితో కలిసి తిరుగుతున్నారు, సందర్భం వచ్చినప్పుడు వాళ్ళు ఎవరి పక్కన నిలబడుతున్నారో దేశ ప్రజలకు ప్రధానంగా తెలంగాణ ప్రజలకు స్పష్టత వస్తున్నది. కేసీఆర్ గారు భ్రమపెట్టే మాటలతో ప్రజల్ని మభ్యపెట్టి ఏ రకంగా దృష్టి మరల్చి తన రాజకీయ పబ్బం గడుపుకుంటున్నాడో ఒకటొకటిగా చీకట్లు తొలగిపోయి ప్రజల ముందల స్పష్టమైన ముఖ చిత్రం ఆవిష్కరణ అయింది. ప్రధానంగా రెండు అంశాలు ఈ సందర్భంగా ప్రస్తావనకు తీసుకోదలుచుకున్నాం. ఒకటి, ఈరోజు రాజ్యసభ వైస్ చైర్మన్ ఎన్నిక సందర్భంగా ఒక పక్కన యూపీఏ కూటమి, రెండో పక్కన ఎన్డీఏ కూటమి అభ్యర్థులు పోటీలో ఉండడం జరిగింది. ఎన్డీఏ మద్దతుదారులందరూ ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని ఆమోదిస్తున్న వాళ్ళందరూ ఒకవైపు, నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ పార్టీ విధానాలను నచ్చి కాంగ్రెస్ పార్టీతో వచ్చే వాళ్ళు ఇంకొక వైపున ఇవాళ జరిగిన రాజ్యసభ ఉపాధ్యక్ష ఎన్నికలలో ఓటింగ్లో పాల్గొనడం జరిగింది. అయితే నరేంద్ర మోడీ గారు తెలంగాణకు ఏమి ఇవ్వడం లేదు, బీజేపీ కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి ఇస్తా అన్న విభజన చట్టంలో హామీలు అమలు చేయలేదని ఒక పక్కన చెబుతూనే రాజ్యసభ వైస్ చైర్మన్ ఎన్నికలలో 6 మంది రాజ్యసభ సభ్యులు టీఆర్ఎస్కు సంబంధించిన వాళ్ళు ఎన్డీఏ అభ్యర్థికి ఓటేసి నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని సంపూర్ణంగా వారు మద్దతు పలకడం జరిగింది. మేము చాలా రోజుల నుంచి చెప్తున్నాం, కొంతమంది ఎన్డీఏలో ప్రత్యక్షంగా భాగస్వాములై ప్రభుత్వంలో ఉంటున్నారు, కొంతమంది బయటి నుంచి మద్దతు ఇచ్చి మోడీ గారితో అంటగాగుతున్నారు. అందులో టీఆర్ఎస్ ప్రభుత్వము కేసీఆర్ గారు పూర్తిగా మోడీ గారితో అల్లై బల్లై చేసుకున్నారని మేము చెబుతూనే వచ్చినాం. కానీ వివిధ సందర్భాలు వచ్చినప్పుడు ప్రజల యొక్క ఆకాంక్ష మేరకు ప్రజా సమస్యల పరిష్కారంలో భాగంగానే మేము మోడీకి మద్దతు ఇచ్చినాం. కానీ ఎన్డీఏకు మాకు ఎలాంటి సంబంధం లేదు అని చెప్పి అది నోట్ల రద్దు విషయంలో కానీ, జీఎస్టీ బిల్లు ఆమోదం విషయంలో కానీ, ఉపరాష్ట్రపతి ఎన్నికల సందర్భంలో కానీ, రాష్ట్రపతి ఎన్నికల సందర్భంలో కానీ వివిధ సందర్భాలలో ప్రత్యక్షంగా బీజేపీకి మద్దతు పలికిన కేసీఆర్ గారు బుకాయించే ప్రయత్నం చేసిండ్రు. చివరగా దాదాపుగా ఇక శాసనసభ ఎన్నికలు జరగబోతున్న సందర్భంలో రాజ్యసభ వైస్ చైర్మన్ ఎన్నికలల్లో టీఆర్ఎస్ ప్రభుత్వం, టీఆర్ఎస్ పార్టీ, టీఆర్ఎస్ రాజ్యసభలో ఉండే సభ్యులు ఎన్డీఏ అభ్యర్థికి ఓటు వేయడం ద్వారా మోడీ గారి నాయకత్వంలో రేపు జరగబోయే ఎన్నికలల్లో ఎన్డీఏ పక్షాన నిలబడతామని చెప్పి స్పష్టతనివ్వడం జరిగింది. మేము మొదటి నుంచి మైనారిటీ మిత్రులకు విజ్ఞప్తి చేస్తున్నాం, రాష్ట్రంలో ఎంఐఎం టీఆర్ఎస్కు మద్దతు పలుకుతుంది, కేంద్రంలో టీఆర్ఎస్ బీజేపీకి మద్దతు పలుకుతుంది. అంటే కేసీఆర్ గారు ఒక చేతిలో బీజేపీని, ఇంకొక చేతిలో ఎంఐఎంను పట్టుకొని నడిపిస్తున్నాడు. అదేవిధంగా ఈరోజు మభ్యపెట్టే విధంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడుతున్నారని చెప్పినాం. మొన్నటి వరకు మైనారిటీ రిజర్వేషన్లకు మోడీ గారు అనుకూలం ఉన్నారని చెప్పిండ్రు. మరి మోడీ గారు అనుకూలం ఉన్న పార్లమెంటులో ఎక్కడ మైనారిటీ 12% రిజర్వేషన్ల విషయంలో ఎలాంటి చర్యలు చేపట్టకపోయినా ఈరోజు ఎందుకు రాజ్యసభ ఎన్నికలలో మోడీ గారికి మద్దతు పలికినరో చెప్పవలసిన బాధ్యత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి మీద ఉన్నది. అంటే తెలంగాణ ప్రజలకు కానీ తెలంగాణ ప్రాంతానికి కానీ
మరీ ముఖ్యంగా మైనారిటీ సోదరులకు ఎలాంటి వాళ్ళ అభివృద్ధి కోసం సహకరించని మోడీ గారికి కేసీఆర్ గారు మద్దతు పలుకుతున్నారంటే చీకట్లో ఎవరో ఒకరు ఒక అనుసంధానకర్త ఉన్నాడా అని మొదటి నుంచి మేము అనుమానిస్తూనే ఉన్నాం. నిన్నటి కేసీఆర్ గారి యొక్క తమిళనాడు పర్యటనతో ఈ చీకట్లో మోడీ గారికి కేసీఆర్ గారికి ఎవరైతే అనుసంధానకర్తగా వ్యవహరిస్తున్నాడో ఆ బండారం కూడా బయటపడ్డది. నిన్న చంద్రశేఖరరావు గారు తమిళనాడు పర్యటనకు అదానీ అని దేశంలోనే ఒక పెద్ద పారిశ్రామికవేత్త, ఇతను నరేంద్ర మోడీ గారికి అత్యంత సన్నిహితుడు, నరేంద్ర మోడీ గారికి కావలసిన వాడు. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.